నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలు డిసెంబర్ 25 చివరిలో వచ్చినవి ఇప్పుడు కోర్టు మెట్లెక్కాయి. కోర్టులో ఇప్పుడు మన ప్రవాస భారతీయులు, అమెరికన్ భారతీయులు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తు, వారి వీసా స్టేటస్, వాళ్ళ ఫ్యామిలీ భద్రత అన్నీ కూడా ఇప్పుడు కోర్టులో తేలనున్నాయి. అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మంత్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ డేట్స్, ఆ వివరాలు, ఆ కేసు ఏ విధంగా ఎన్ఆర్ఐల భవిష్యత్తు మార్చబోతున్నాయి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఈ 4 కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద లక్షలాది మంది అమెరికన్లు ఎన్ఆర్ఐ ఉద్యోగాలు కానివ్వండి, వీసా స్టేటస్లు కానీ ఆధారపడి ఉన్నాయి. 4 కూడా ఈయనకి దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే H1B వీసాలు సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి. మొదటి కేసు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కేసు. ఈ కేసు వచ్చేటప్పటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు వేశారు. ఈ కేసు అక్టోబర్ 16న వేయటం జరిగింది. డిసెంబర్ 24న ఆల్రెడీ ఇది తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు మన భారతీయులకి వ్యతిరేకంగా వచ్చింది. ఆ తీర్పు ప్రకారం అధ్యక్షుడికి H1B వీసా అంటే $1,00,000 ఫీజు విధించే అధికారం ఉందని చెప్పడం జరిగింది. కానీ దాని మీద ఇప్పుడు అపీల్కి వెళ్లారు. యుఎస్ అప్లేట్ ఆఫ్ కోర్ట్స్ లో ఇది పెండింగ్ లో ఉంది. ఇది ఫిబ్రవరిలో ఫైనల్ ఆర్గ్యుమెంట్ కి వస్తుంది. ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్ కనుక మనకి అనుకూలంగా వచ్చినట్లయితే పెద్ద కంపెనీలే కాదు, చిన్న కంపెనీలు వాళ్ళు కూడా వీసా స్పాన్సర్లు చేస్తారు. నియామకాలు పెరుగుతాయి. భారతీయులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒకవేళ ఈ తీర్పు కనుక వ్యతిరేకంగా వచ్చినట్లయితే కనుక ఆ $1,00,000 పెట్టి వీసా స్పాన్సర్ చేయడం కష్టం కాబట్టి అది భారతీయుల మీద ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. రెండో కేసు వచ్చి గ్లోబల్ నర్స్ ఫోర్స్ వర్సెస్ ట్రంప్. ఈ కేసు ఆరోగ్యపరమైన దాని మీద ఈ కేసు వేయటం జరిగింది. ఆరోగ్యం అంటే డాక్టర్లు, నర్సులు వీళ్ళందరూ కూడా ప్రభావం చూపించే కేసు ఇది. ఈ కేసు వచ్చేటప్పటికి డిసెంబర్ 18న వేయటం జరిగింది. ఇది ఫిబ్రవరి 19, 2026న హీరింగ్కి వచ్చింది. ఈ కేసులో కనుక హీరింగ్లో కనుక వ్యతిరేకంగా వచ్చినట్లయితే కనుక నర్సులు, డాక్టర్లను ఎవరైతే వీసా స్పాన్సర్ చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్యం అనేది అమెరికాలో చాలా ప్రీమియం అయ్యే అవకాశం ఉంది. అంటే మనకి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి కదా, మాకేమవుతుంది అనుకుంటున్నారేమో. సకాలంలో నాణ్యమైన వైద్యం మనకు అందకపోవచ్చు, త్వరితగతిన వైద్య సేవలు పొందలేకపోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ కేసు కూడా ఫిబ్రవరి 19, 2026న హీరింగ్కి ఉంది. ఇందులో వాళ్ళు టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ వేశారు. ఒకవేళ టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ కనుక వచ్చినట్లయితే ఇంకా అనేక సూట్లు పడే అవకాశం ఉంది. ఈ లోపల యథావిధిగా పాత దాంట్లో ఎట్లా అయితే వీసాలు ఉన్నాయో అదే పాలసీలో వీసాలు మంజూరు చేయడం జరుగుతుంది. ముఖ్యమైనది మూడో కేసు. ఇది వచ్చి 20 రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన కేసు. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ అందరూ కలిపి వేశారు. కాలిఫోర్నియా, మెసాచ్యూట్స్ అటార్నీలు రాబ్ బొంటన్ ముఖ్యంగా ఉన్నారు. ఇది మెసాచ్యూట్స్ జిల్లా కోర్టులో వేశారు దీన్ని. ఇది వచ్చి డిసెంబర్ 18వ తారీఖున ఈ కేసు వేయటం జరిగింది. ఇందులో వాళ్ళు ముఖ్యంగా వాదించేది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ అనేది వీసాకి ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ ఫీ మాత్రం కలెక్ట్ చేసే అధికారమే ఉంది తప్పకుండా, అంటే $500 ప్రాసెసింగ్ ఫీ అయితే $500 మాత్రమే కలెక్ట్ చేయాలి. అట్లా కాకుండా $1,00,000 కలెక్ట్ చేయటం అనేది ఇల్లీగల్ ట్యాక్స్ అవుతుందని, ట్యాక్స్ వేసే అధికారము ప్రెసిడెంట్కి లేదని, ట్యాక్స్ వేసే అధికారం కేవలం కాంగ్రెస్కి మాత్రమే ఉందని, ఫీ వసూలు చేసుకోవడానికి మాత్రం ప్రెసిడెంట్కి వెసులుబాటు ఉందని, కానీ $1,00,000 అనేది ఇల్లీగల్ ట్యాక్స్ అని, అది మా రాష్ట్రాల సోవర్నిటీని దెబ్బతీస్తుందని అనేక వైద్యాలయాల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, రీసెర్చ్ విభాగాల్లో కానీ చాలా మంది వీసాలు స్పాన్సర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద పడుతుందని, రాష్ట్రాల సోవర్నిటీ ఉనికికే ప్రమాదం అని చెప్పి పేర్కొంటూ వారి కోర్టులో వాదిస్తున్నారు. అది కూడా ఈ ఫిబ్రవరిలోనే హీరింగ్ ఉంది. దాంట్లో ఖచ్చితంగా అనుకూలమైన ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. కోర్టులు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తాయి కాబట్టి, రాష్ట్రాల సోవర్నిటీని యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసులో కన్నా ఈ కేసులో అయితే ఇంజెక్షన్ ఆర్డర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇది కనుక అనుకూలంగా వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, భారతీయ ఎన్ఆర్ఐ వీసాల వాళ్ళకి కానీ అందరికీ కూడా చక్కగా ఉంటుంది. ఈ కేసులో ఖచ్చితంగా మన భారతీయులకి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. 4వ కేసు వచ్చేసేటప్పటికి మన ఎన్ఆర్ఐ కుటుంబ ఆర్థిక భద్రతకు సంబంధించింది. ఈఏడి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్కి అంటే ఎవరి స్పౌజ్ వాళ్ళకి 2015 నుంచి కూడా స్పౌజెస్ ఎవరైతే ఉన్నారో
వర్క్ చేసుకుంటే అనుమతి లభించింది. ఇప్పుడు దాన్ని రద్దుపరుస్తూ ఇమిగ్రేషన్ అధికారులు తీసుకుంటే చర్యల వల్ల ఈఏడీకి జాప్యం అవ్వచ్చు, లేకపోతే అసలు ఈఏడీని మొత్తం రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా కోర్టులో వేయటం జరిగింది. ఇది కూడా డిహెచ్ఎస్ హెచ్హెచ్ఎస్ వాళ్ళకి వ్యతిరేకంగా వేయటం జరిగింది. ఈ కేసు జనవరి 8, 2026 వేయటం జరిగింది. ఇది ఇప్పుడు టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ కి ఉంది. ఇది కూడా ఫిబ్రవరిలో విచారణకు వచ్చే అవకాశం. ముఖ్యంగా ఈ కేసు ఒక ప్రిన్సిపల్ మీద నడుస్తోంది, రిలయన్స్ ఇంట్రెస్ట్. అంటే ప్రభుత్వం ఏదైనా ఒక విధానాన్ని తీసుకుని ఆ విధానాన్ని అనుసరిస్తూ ప్రజలందరూ జీవిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ విధానంలో ఉన్నట్టుండి మార్పు చేస్తే, అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, ఆర్బిటరీలో కానీ క్యాప్రిషియస్లో కానీ ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకున్నట్లయితే చేసినట్లయితే 2015లో ఏదైతే చట్ట ప్రకారము వీళ్ళందరూ స్పౌజెస్ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు, లోన్లు, కార్లు ఈఎంఐ, హోమ్ లోన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారో, క్రెడిట్ కార్డులు ఇవన్నీ కట్టుకుంటున్నారో, ఉన్నట్టుండి ప్రభుత్వ విధానం మారేటప్పటికి ఇద్దరిలో ఒకళ్ళే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకళ్ళే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హోమ్ లోన్స్ కానీ లేకపోతే కార్ లోన్స్ కానీ, పిల్లల్ని ఉన్నత విద్య అందించడంలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ అన్నిట్లో కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్నట్టుండి ఒక కుటుంబ ఆర్థిక భద్రత ఏదైతే ప్రభుత్వం అనుసరించి ముందుకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ ప్లాన్ని, వాళ్ళ లైఫ్ని ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ అంతా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది భారతీయులు అమెరికాని వదిలేసి ఇండియా రావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భంలో రిలయన్స్ ఇంట్రెస్ట్ అనే ప్రిన్సిపల్ ద్వారా, ఇది అడ్మినిస్ట్రేటివ్ లాలో ఒక ముఖ్యమైనది, ఈ ప్రిన్సిపల్ ద్వారా అన్ని స్టేట్స్ కూడా దీన్ని మద్దతుగా నిలుస్తున్నాయి. డిహెచ్ఎస్ హెచ్హెచ్ఎస్ కి వ్యతిరేకంగా ఈ కేసు కూడా వేయబడింది. ఇది కనుక విజయం సాధించినట్లయితే రాష్ట్రాలు స్పౌజెస్ అందరూ యథావిధిగా వర్క్ చేసుకోవచ్చు. ఇందులో కనుక డిహెచ్ఎస్ వాళ్ళు కనుక ఇందులో గెలిచినట్లయితే కనుక స్పౌస్ ఈఏడి డాక్యుమెంట్కి చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కుటుంబ ఆర్థిక సమతుల్యత దెబ్బతింటుంది. ఎక్కువ మంది కుటుంబాలు ఇండియా రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ 4 కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద లక్షలాది మంది అమెరికన్లు ఎన్ఆర్ఐ ఉద్యోగాలు కానివ్వండి, వీసా స్టేటస్లు కానీ ఆధారపడి ఉన్నాయి. ఈ 4 కేసుల్లో ముఖ్యంగా రాష్ట్రాలు వాదిస్తున్న 3వ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఖచ్చితంగా ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఇల్లీగల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ మీద, ఫీ వర్సెస్ ట్యాక్స్ ప్రిన్సిపల్ మీద ఆ కేసు వేయటం జరిగింది. ఆ కేసు మీద ఆర్డర్ వచ్చినట్లయితే 3 కేసులు కూడా అనుకూలంగా వస్తుంది. కానీ గతంలో ఉద్యోగం చేసుకునే హక్కు ఏదైతే ఉందని దాకా కేసులో పేర్కొన్నారో అదే ప్రిన్సిపల్ మీద ఈఏడి కూడా వాదిస్తున్నారు. ఆ దాకా ప్రిన్సిపల్ని అప్లై చేసుకున్నట్లయితే స్పౌస్ వర్క్ పర్మిట్ ఈఏడి కూడా చక్కటి అవకాశం ఉంది. ఈ 4 కేసులు మీకు తెలియపరచడానికి ఏంటంటే, మీ వెనకాతల మీకోసం పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. ఉన్నట్టుండి ప్రభుత్వాలు తన నిర్ణయాలు మార్చుకున్న కోర్టులు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తాయి. ఎన్ఆర్ఐలకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వెనకాతల రక్షణగా నిలుస్తున్న చట్టాలు ఏమిటి, వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు ఏమిటి అని తెలియచేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.